ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెర్చ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ పొడిగించింది. తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సంబంధించి మాజీ ఇప్పటివరకు కూడా మధ్యంతర రక్షణ కల్పించింది. అదేవిధంగా ముందస్తు బెయిల్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలు సుప్రీంకోర్టులో ఎంతవరకు భరించలేదు. కానీ ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోక్పాల్ తమ వాదాలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెర్చ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ పొడిగించింది. తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదర్గా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి ఈ రోజు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఆయన్ను కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనను ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కానీ పాక్షికంగా ప్రభాకర్ రావు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నటువంటి వాటిలో కొంతవరకు కూడా వెసులుబాటు కల్పించిందని చెప్పొచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వీళ్ళిద్దరూ కూడా ప్రభాకర్ రావు కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు. ఆయన కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి అప్పగించాలి. కస్టోడియల్ ఇంట్రాగేషన్ ద్వారానే నిజాలు బయటకు వస్తాయి. పైగా డిజిటల్ డివైజెస్ లో డేటా ఫార్మాట్ చేశారు. ఐఫోన్, ఐక్లౌడ్ ఈ రెండిట్లో కూడా పాస్వర్డ్ ఇవ్వటం లేదు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్కుల్లో డేటా ధ్వంసం చేశారు. కొత్తగా మరో 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారు. ఈ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జీలు, బిల్డర్లు, వ్యాపారులు వీళ్ళ ఫోన్లన్నిటి కూడా వాళ్ళు ట్యాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. డేటా మొత్తం కూడా డిలీట్ చేసి డివైజెస్ మాత్రం ప్రభుత్వానికి ఇచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఆ తర్వాత ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది అయినటువంటి శేషాద్రి నాయుడు తన వాదాలు వినిపిస్తూ తనేమి డివైజ్ రీసెట్ చేయలేదు, కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క ఐక్లౌడ్ దీనికి కూడా ఆ యొక్క డివైస్ రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలియజేశారు. 11 సార్లు పిలిచారు. విచారణకి 80 గంటల పాటు విచారణ జరిపారు. తను ఈ యొక్క డేటాను కూడా డిలీట్ చేయలేదు. డిపార్ట్మెంట్ డిలీట్ చేసి ఉండొచ్చు. నేనైతే డిపార్ట్మెంట్ లో కూడా ఒకరిని కాదు. తను జైల్లో పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాహాటంగా బెదిరించారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే తనను కస్టడీకి వదిలిస్తే తనకు ప్రాణహాని కలుగుతుందంటూ శేషాద్రి నాయుడు ప్రభాకర్ రావు తరఫున వాదించారు. అయితే మొత్తానికి ఈ ప్రభుత్వం కోరినట్లుగా ఫారెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి. తర్వాత అందులో ఉన్నటువంటి డేటాను నిపుణుల సమక్షంలో దాన్ని వెలికి తీయాలి. ఆ తర్వాత ఈ యొక్క ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకోవాలా లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకుంటామంటూ జస్టిస్ డివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్తో ఉన్నటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. అంతవరకు కూడా ఆయనకు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ మధ్యంతర రక్షణ ఏదైతే ఉందో అది కొనసాగుతున్నట్టు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేశారు. లక్ష్మీదుర్గ.
ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.